హాయ్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ క్లౌడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్లయితే మోనోలిథిక్ అప్లికేషన్ వాటి డ్రాబ్యాక్స్ అనేది అయితే నేర్చుకున్నాము. తర్వాత మైక్రో సర్వీసెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అనేది అయితే చేశాను. ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే వీడియోస్ అనేది అయితే చూసి అర్థం చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ స్ప్రింగ్ క్లౌడ్ ఎందుకు యూజ్ అవుతుంది, మనకు ఇందులో ఉన్న డిపెండెన్సీస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. స్ప్రింగ్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్స్ టు క్విక్లీ డెవలప్ మైక్రో సర్వీసెస్. ఈ స్ప్రింగ్ క్లౌడ్ని యూజ్ చేసుకొని మనము మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అనేది అయితే ఈజీగా డెవలప్ అనేది అయితే చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ డిపెండెన్సీ వచ్చేసి మనకు స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లైంట్. ఈ స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక మైక్రో సర్వీసెస్ నుండి ఇంకొక మైక్రో సర్వీసెస్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ అనేది అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ డిపెండెన్సీ మనం యూజ్ చేస్తాము మనం మైక్రో సర్వీసెస్లో. లైక్ ఇప్పుడు మనకు మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అనేది అయితే ఉంటాయి కదా, మనకు లైక్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ మల్టిపుల్ అనేది అయితే ఉంటాయి. మనం మైక్రో సర్వీసెస్ యూజ్ చేస్తున్నామంటే మనకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లైక్ కాంపోనెంట్స్ అనేది మల్టిపుల్గా క్రియేట్ చేసుకుంటాము. స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఒక కాంపోనెంట్, ఇంకొక కాంపోనెంట్కి ఇంకొక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి కమ్యూనికేట్ జరగడానికి ఈ స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ అనే డిపెండెన్సీ అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ క్లౌడ్ నెట్ఫ్లిక్స్ యురేకా. Spring Cloud Netflix Eureka is nothing but microservice will communicate other microservice using the service name. మనము స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ అనేది అయితే తెలుసుకున్నాము. అది ఎలా కమ్యూనికేట్ అయితే అంటే, ఒక యూఆర్ఎల్ మనకు ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చేసుకుంటామో ఆ యూఆర్ఎల్ అనేది అయితే కమ్యూనికేట్ జరుగుతుంది. ఇక్కడ మనకు స్ప్రింగ్ క్లౌడ్ నెట్ఫ్లిక్స్ యురేకాలో ఒక సర్వీస్ నేమ్ అనేది అయితే కాన్ఫిగరేషన్ చేసుకుంటామో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో, ఆ సర్వీస్ నేమ్తో కమ్యూనికేట్ అయితే అవుతుంది. ఇట్ విల్ నాట్ యూజ్ ద యూఆర్ఎల్ ఆఫ్ ది అనదర్ మైక్రో సర్వీసెస్. చెప్పాను కదా, మనకు ఇప్పుడు స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ డిపెండెన్సీ యూజ్ చేస్తాము. బట్ కానీ అక్కడ మనము ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో, మనకు లోకల్ హోస్ట్ కాలన్ 8080 సంథింగ్ ఇలాగా ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో, మన పాత్ అనేది అయితే ఉంటుంది కదా హిట్ చేయడానికి, ఆ యూఆర్ఎల్ని మనం యూజ్ చేసుకొని ఓపెన్ ఫీన్ క్లయింట్లో కాల్ చేస్తూ ఉంటాము. వేరే ప్రాజెక్ట్లో లైక్ వేరే మైక్రో సర్వీస్లో ఉన్న డేటాని గెట్ చేయాలంటే ఆ యూఆర్ఎల్ అనేది అయితే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు స్ప్రింగ్ క్లౌడ్ నెట్ఫ్లిక్స్ యురేకా వచ్చేసి సర్వీస్ నేమ్ అనేది అయితే కాన్ఫిగర్ చేసుకుంటాము. ఎందుకంటే మనకు ఆ యూఆర్ఎల్ అనేది ఎప్పుడైనా మనకు ఫ్యూచర్లో యూఆర్ఎల్స్ చేంజ్ చేయాలంటే చాలా నేమ్స్ లైక్ చాలా యూఆర్ఎల్స్ అనేది అయితే ఉంటుంది. అందుకనేసి మనము ఈ స్ప్రింగ్ క్లౌడ్ నెట్ఫ్లిక్స్ యురేకా యూజ్ చేస్తే మనకు ఒక సర్వీస్ నేమ్ అనేది అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో కాన్ఫిగర్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఈ సర్వీస్ నేమ్స్తో కమ్యూనికేట్ అనేది అయితే జరుగుతుంది ఒక మైక్రో సర్వీస్ నుండి అనదర్ మైక్రో సర్వీస్కి. అండ్ నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్. స్ప్రింగ్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ద ట్రాఫిక్. మనకు ఏదైతే ఎక్కువ ట్రాఫిక్ వచ్చిందో అప్పుడు మనకు ఇన్స్టాన్స్ కానీ కాంపోనెంట్స్ అంటాము, ఏదైతే ట్రాఫిక్ వచ్చినప్పుడు మనకు అవి ఇంక్రీజ్ అవ్వడానికి ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది అయితే యూజ్ చేస్తాము. వీటిని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో పార్ట్ వైజ్గా నేర్చుకుందాం. స్ప్రింగ్ క్లౌడ్ ఏపీఐ గేట్వే. ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ఈచ్ ఆఫ్ ది మైక్రో సర్వీస్. మనము ఈ ఏపీఐ గేట్వే యూజ్ చేయకపోతే మనం ఏదైతే లైక్ ఒక యూఆర్ఎల్ ఇచ్చుకుంటామో ఆ యూఆర్ఎల్తో పాటు మనకు హిట్ చేయగానే, ఒక యూజర్ హిట్ చేయగానే గెట్ డేటా అనేది యూజ్ చేస్తే ఆ డేటా అనేది అయితే రెస్పాన్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగా మనము ఒక మిడిల్ వేర్గా ఏపీఐ గేట్వే అనేది అయితే యూజ్ చేస్తే ఆ సపరేట్ ఆ యూఆర్ఎల్ అనేది అయితే మనం క్రియేట్ చేసుకొని, ఎప్పుడైతే ఆ యూజర్ హిట్ చేయగానే ఈ ఏపీఐ గేట్వే అనేది అయితే చెక్ చేసుకుంటుంది. యూజర్ అథెంటికేషన్ లైక్ యాక్సెస్ ఉందా లేదా, యాక్సెస్ ఉంటేనే ఆ ఏపీఐ ఏదైతే ప్రొవైడ్ చేయాలన్నట్లు మనకి ఈ ఏపీఐ గేట్వే అనేది అయితే వర్క్ అవుతుంది. అండ్ మనము ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లలో తెలుసుకుందాము. మీరు ఎటువంటి ఇబ్బంది అనేది అయితే పడాల్సిన అవసరం లేదు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడింగ్లో కూడా. అండ్ ఫాల్ట్ టాలరెన్స్. ఈ ఫాల్ట్ టాలరెన్స్ అంటే మనకు వన్ మైక్రో సర్వీస్ ఈజ్ డౌన్, నౌ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆఫ్ అదర్ మైక్రో సర్వీసెస్. మనము చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక మైక్రో సర్వీస్ డౌన్ అయినప్పుడు మనకు మిగతా సర్వీసెస్ ఉంటాయి కదా, వాటి మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే పడకుండా చూసుకోవడానికి ఈ ఫాల్ట్ టాలరెన్స్ కాన్సెప్ట్ అనేది అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రోమీటర్ ట్రేసింగ్ అండ్ జిప్కిన్స్. ప్రీవియస్ వచ్చేసి మనకు వేరే డిపెండెన్సీస్ కూడా యూజ్ చేసేవాళ్ళము. అవి మనకు ఇప్పుడు స్ప్రింగ్ బూట్ 3.0 వచ్చేసరికి, ఆ వర్షన్ వచ్చేసరికి డిప్రికేట్ అయ్యాయి కొన్ని డిపెండెన్సీస్.
కాబట్టి మనము అప్‌గ్రేడ్ అయ్యి మనం ఆ స్ప్రింగ్ బూట్ 3.0 వెర్షన్‌కి ఏవైతే సూటబుల్ ఉంటాయో ఆ డిపెండెన్సీస్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటామో. ఎందుకంటే మనము ఎప్పుడు ప్రీవియస్‌యే యూజ్ చేసుకోకూడదు. డిప్రికేట్ అయినటివి వర్క్ అవ్వవు కాబట్టి. అందుకనేసి మనము మైక్రోమీటర్ ట్రేసింగ్ అండ్ జిప్‌కిన్ అనే డిపెండెన్సీస్ అనేదైతే యూజ్ చేస్తామో. ఈ మైక్రోమీటర్ ట్రేసింగ్ అనేదైతే ఎందుకు యూజ్ అయితదంటే మన ఫ్లో లైక్ మైక్రో సర్వీసెస్ లాగ్స్ గానీ ఏదైనా ఎక్కడ ఎలా వెళ్తుంది ఫ్లో అనేది అండ్ మైక్రో సర్వీసెస్ కమ్యూనికేటింగ్ లైక్ ఈ ఒక మైక్రో సర్వీస్ నుండి ఇంకొక మైక్రో సర్వీస్‌కి ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది ఒక ఫ్లో అనేది మనకు ఈ మైక్రోమీటర్ ట్రేస్ అనేదైతే చేసుకోవచ్చు మనము. మైక్రోమీటర్ ట్రేసింగ్ ఈజ్ యూజ్డ్ టు ట్రేస్ ద ఫ్లో ఆఫ్ ది రిక్వెస్ట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. అండ్ ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ మైక్రో సర్వీస్‌కెళ్తుంది, ఎట్లా, ఏంటి, ఎలా, హౌ ద మైక్రో సర్వీస్ ఈస్ కమ్యూనికేటింగ్ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుంది అనేదైతే మనము ఈ మీటర్ ట్రేసింగ్ అనే డిపెండెన్సీ అనేదైతే యూజ్ చేస్తామో. ఈ మైక్రోమీటర్ ట్రేసింగ్ డిపెండెన్సీ యూజ్ చేస్తే మనకొచ్చేసి కంప్లీట్ ఫ్లో అనేదైతే చెక్ జేసుకోవచ్చు. అండ్ జిప్‌కిన్ వచ్చేసి ఈ జిప్‌కిన్ ఈస్ ద యూఐ టూల్. ఇదొక మనకు ఒక టూల్ మాదిరి వర్క్ అయితే అవుతది. జిప్‌కిన్ అనేది ఒక టూలు టు సీ దిస్ కంప్లీట్ ఫ్లో ఫ్రమ్ వేర్ టు వేర్ అవర్ రిక్వెస్ట్ ఈస్ గోయింగ్. మనము ఏదైతే ఆ ఫ్లో అనేదైతే మైక్రోమీటర్ ట్రేసింగ్ అనేది ఆ ఫ్లో అనేదైతే తీస్తుందో, ఆ ఫ్లో మొత్తం మనము ఈ జిప్‌కిన్ టూల్‌లో, యూఐ టూల్‌లో మనము చూడొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి మనము కాన్ఫిగ్ సర్వర్ డిపెండెన్సీ. ఈ కాన్ఫిగ్ సర్వర్ డిపెండెన్సీ అంటే వీ క్యాన్ స్టోర్ కామన్ ప్రాపర్టీస్ ఇన్ వన్ ప్లేస్ దట్ ఈస్ కాన్ఫిగ్ సర్వర్. మనకు మన ప్రాజెక్ట్స్‌లో మనకు అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! డెవ్‌కు, టెస్ట్, ప్రొడక్షన్‌కు, లోకల్ అనేది ఇట్లా అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! అందులో మనకు కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, మనం కామన్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో, అవి మనము ఒక కాన్ఫిగ్ సర్వర్‌లో క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనము ఓవరాల్‌గా మనము అన్నీ ఒక ప్రాజెక్ట్స్ లైక్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్‌లో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకొక స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్‌లో ఒక అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్స్ ఉంటాయి కదా! అందులలో ఉన్న కామన్ ప్రాపర్టీస్ ఏవైతే కాన్ఫిగర్ చేసుకుంటామో వాటిని మనము ఒక కాన్ఫిగ్ సర్వర్‌లో క్రియేట్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో, ఆల్ మైక్రో సర్వీసెస్ ఆర్ టేకింగ్ అప్‌డేటెడ్ ప్రాపర్టీస్. మనం ఏదైనా అప్‌డేట్ చేస్తే ఆ అప్‌డేట్ అయిన ప్రాపర్టీస్ అనేదైతే తీసుకుంటూ ఉంటది మైక్రో సర్వీసెస్. వీటిని మనము ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి ప్రాజెక్ట్స్‌లలో? అసలు ఆ మోనోలిథిక్ అప్లికేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటది? మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అండ్ మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్స్‌లో మనము ఈ స్ప్రింగ్ క్లౌడ్ ఫో స్ప్రింగ్ క్లౌడ్ యురేకా, ఈ కాన్ఫిగ్ సర్వర్ అండ్ స్ప్రింగ్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ స్ప్రింగ్ క్లౌడ్ ఓపెన్ ఫీన్ క్లయింట్ ఇవన్నీ డిపెండెన్సీస్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి? మన కోడ్ ఏ విధంగా రాయాలనేదైతే నేను పార్ట్ వైస్‌గా వీడియోస్ అనేదైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.